ఇది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది మే 2025లో జరిగిన ఎగ్జామ్ పేపర్. ఈ పేపర్ మనతో ముగ్గురు షేర్ చేసుకున్నారు, ఊర్మిళ, కావ్య అండ్ యశస్వి. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ షేరింగ్ యువర్ పేపర్స్. ఇందులో కావ్య మనకు ఆన్సర్స్తో పాటు షేర్ చేశారనమాట. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. పార్ట్ బిలోకి వస్తే మనం ప్యాసేజ్ చదివి 5 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 5 క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వాలి. ఫస్ట్ మనం ప్యాసేజ్ చూస్తున్నాం, దాని తర్వాత క్వశ్చన్లు చూసి ఆన్సర్లు ఏంటో కూడా చూద్దాం. మీకు కావాలంటే పాజ్ చేసి ఈ ప్యాసేజ్ని చదవండి. ఈ వీడియో కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. కమెంట్స్లో మీకు అన్ని సబ్జెక్టుల పాత పేపర్ల లింకులు దొరికేస్తాయి. సో దీంట్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ డిడ్ పీపుల్ అడ్వైజ్ ద పేరెంట్స్ ఆఫ్ శ్రీకాంత్ వెన్ హీ వాజ్ బోర్న్? పీపుల్ అడ్వైజ్డ్ శ్రీకాంత్స్ పేరెంట్స్ అలా మొదలెట్టి ఇక్కడ మనం ఆన్సర్ చూడాలి. టు గెట్ రిడ్ ఆఫ్ ద కిడ్ యాజ్ హీ వాజ్ బ్లైండ్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వస్తే వాట్ వాజ్ ద గోల్ ఆఫ్ శ్రీకాంత్? Srikanth's goal was to get into Forbes list of richest persons. ఇది అతని గోల్ అనమాట. ఇది సెకండ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వెళ్తే వై డిడ్ శ్రీకాంత్ డిసైడ్ టు స్టడీ ఇన్ MIT? ఎందుకు వెతకాల్సి వచ్చింది అంటే he was not permitted to write the JEE joint entrance exam for IIT aspirants as he was blind. తనకు కళ్ళు లేవు కాబట్టి JEE రాసే అవకాశం ఇవ్వలేదు. సో అందువల్ల he thought of finding the best opportunity in the world better than IIT. అందుకోసమని అతను MITకి వెళ్ళాడనమాట. దాని తర్వాత ఏంటి? రైట్ ద యాంటనిమ్ ఆఫ్ పర్మిట్. యాంటనిమ్ అంటే దీనికి ఆపోజిట్ వర్డ్స్. దేనికి? పర్మిట్కి. ఏం రాయొచ్చు మనం? ఫార్బిడ్, ప్రొహిబిట్, బ్యాన్, డిస్అలౌ. వీటిలో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నారు. శ్రీకాంత్ మిస్డ్ ఎ గ్రేట్ ఛాన్స్ బికాస్ హీ కుడ్ నాట్ టేక్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ IIT. ఇది ఫాల్స్. ఇది మిస్ చేశాడు కాబట్టి అతను MITకి వెళ్ళగలిగాడు. సో అతను ఇక్కడ మిస్ చేసింది ఏమి లేదు, ఒక మంచి యూనివర్సిటీలోనే చదివాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు ఫాల్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ అకార్డింగ్ టు టాగోర్ డెవలప్స్ ఇంటిమసీ విత్ ద వరల్డ్? అకార్డింగ్ టు టాగోర్ ఇలా మొదలెట్టాలి మన ఆన్సర్. అకార్డింగ్ టు టాగోర్ ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ డెవలప్స్ ఇంటిమసీ విత్ ద వరల్డ్. ఇది మన ఫస్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ది వాట్ వాస్ కన్సిడర్డ్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్? దీని ఆన్సర్ ఏంటి? నేచర్. నేచర్ వాస్ కన్సిడర్డ్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇది మన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. ఇట్ షుడ్ టేక్ ద చైల్డ్ నియరర్ ఫ్యూచర్. ఇట్ రెఫర్స్ టు వాట్? ఇది దేన్ని రెఫర్ చేస్తుంది అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని రెఫర్ చేస్తుంది. తర్వాత క్వశ్చన్ నేమ్ ద 2 things దట్ ఆర్ ప్రొవైడెడ్ బై నేచర్. నేచర్ ప్రొవైడ్స్ స్పాంటేనియస్ డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ గ్రోత్. ఇది మన ఆన్సర్. రైట్ ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ఎంఫసైజ్డ్. దీనికి ఏంటి ప్రెజెంట్ టెన్స్?
ఎంఫసైజ్, ఇది దీని ప్రెజెంట్ టెన్స్. తర్వాత సెక్షన్ సిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్స్తో మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి, డాష్ రిషి వ్యాలీ ఈజ్ ఇన్ ఏపీ. రిషి వ్యాలీలు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, సో ద వస్తుంది. ద రిషి వ్యాలీ ఈజ్ ఇన్ ఏపీ. తర్వాత ఏంటి, హిమాలయాస్ ఆర్ ఇన్ ద నార్త్ ఆఫ్ ఇండియా. ఎన్ని హిమాలయాలు ఉన్నాయి, ఒకటే ఉంది, దాని గురించి మాట్లాడుతున్నారు, సో ద హిమాలయాస్. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, హ్యావ్ యూ రెడ్ డాష్ బుక్. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫలానా పుస్తకం చదివావా లేదా అనే క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఫలానా అంటే స్పెసిఫిక్ బుక్, సో ఇక్కడ ఏం రావాలి, ద. రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. రోహిత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, దాంట్లో రోహిత్ ఒకడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏ లేదా యాన్ వాడాలి, ఏ లేదా యాన్ వాడాలి. ఇక్కడ ఐఏఎస్ ఐతో స్టార్ట్ అవుతుంది, వవలు మనకు అచ్చులతో స్టార్ట్ అవుతుంది, కాబట్టి రోహిత్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత ఐ టోల్డ్ హిమ్ డాష్ 1000 times. మనం తెలుగులో చెప్పినప్పుడు కూడా తనకు నేను 1000 సార్లు చెప్పుంటాను. 1000 సార్లు, ఫలానా 1000 సార్లు కాదు, సో 100,000 సార్లలో 1000 సార్లు చెప్పాడనమాట. సో ఇక్కడ 1000 times, ఎందుకంటే ఇది వవల్తో స్టార్ట్ అవ్వట్లేదు. తెలుగులో రాసిన ద సౌండ్ వస్తుంది, 1000 అచ్చులు కాదు హల్లుల సౌండ్ వస్తుంది, సో వస్తుంది. తర్వాత ఏమంటున్నారు, హీ ప్లేస్ డాష్ గిటార్. ఇప్పుడు మ్యూజిక్లో మనకు ఎన్నో వాయిద్యాలు ఉంటాయి, డ్రమ్సు, గిటారు, ఫ్లూటు, ఇలాగా. దాంట్లో మనం స్పెసిఫిక్గా గిటార్ గురించే మాట్లాడుతున్నాం. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో గిటారు ఫలానా ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, కాబట్టి హీ ప్లేస్ ద గిటార్. తర్వాత వస్తే ఇక్కడ మనం సూటబుల్ ప్రిపోజిషన్స్తో ఫిల్అప్ చేయాలి. ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉంటుంది, టేబుల్ పైన ఉంటుంది, సో ఇక్కడ ఏమొస్తుంది, ఆన్ ద టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us మీట్ అట్ ద రెస్టారెంట్ డాష్ 7 PM. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం, అట్ 7 PM. తర్వాత శ్యామ్ సాట్ డాష్ రామ్ ఇన్ ద సినిమా. ఇక్కడ మనం బిసైడ్, పక్కన. దీంట్లో మనం చేయకూడని తప్పేంటంటే బిసైడ్స్ రాయకూడదు, ఎస్ రాయకూడదు, ఇది తప్పు అవుతుంది. ఎస్ రాయకుండా బిసైడ్ రాయాలి. సో తర్వాత ఏమొచ్చింది, భాను గోస్ డాష్ స్కూల్ బై బస్. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, టు స్కూల్. స్కూల్కి బస్సులో వెళతాడు. అమరావతి ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఒక్క. హీ పోర్డ్ ద టీ డాష్ ద మగ్. ఇక్కడ చిన్న మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఇన్ ద మగ్ అంటాం, ఇన్ కాదు, ఇన్ టు ద మగ్. మగ్ లోనికి. తర్వాత ఏమొచ్చింది, లుక్ అంటే ఇప్పుడు చూడు. ఏంటి, ద మంకీ కోతి ఒక అరటిపండు ఏం చేస్తుంది, తింటుంది. ఇప్పుడు కూడా తింటూ ఉన్నది, సో ద మంకీ ఈజ్ ఈటింగ్. ఇప్పుడు తింటూ ఉన్నది కాబట్టి ఇప్పటికిప్పుడు చూడమంటున్నాడు, ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో జరుగుతుంది. తర్వాత ప్రతాప్ డాష్ టీవీ ఎవ్రీడే. ప్రతాప్ టీవీ ప్రతిరోజు చూస్తాడు, వాచ్. సో ఇక్కడ ఈజ్ వాచింగ్ రాదు, ఎందుకంటే ఇది ప్రతిరోజు జరుగుతుంది, ఇప్పుడే కాదు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి వాచెస్, WATCHES, వాచెస్. తర్వాత క్వశ్చన్, దే డాష్ అవర్ రిలేటివ్స్. బి వాడాలి, ఆర్, దే ఆర్ అవర్ రిలేటివ్స్. తర్వాతది మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటేనే పాస్ట్ టెన్స్, నిన్న జరిగిపోయింది. సో సికి పాస్ట్ టెన్స్ ఏంటి, సా. మై ఫ్రెండ్స్ సా ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే. తర్వాత ముంబై
డాష్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈ సెంటెన్సెస్ని మార్చాలి. రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. జానీ సెడ్ ఐ లైక్ దిస్ విలేజ్. చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? జానీ సెడ్ దట్ హీ లైక్ దట్ విలేజ్. ఇది మన ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సాయి రైట్స్ బుక్స్. చేంజ్ ద వాయిస్ మార్చాలి. బుక్స్ ఆర్ రిటన్ బై సాయి. బుక్స్ ఆర్ రిటన్ బై సాయి. ఇది ఆన్సర్. తర్వాత ఏమడుగుతున్నాడు? షేక్స్పియర్ ఇస్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంట. సో కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మారుస్తాం మనం? షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ డ్రామాటిస్ట్. ఇంకా మిగతా ఏ డ్రామాటిస్ట్ కన్నా షేక్స్పియర్ గొప్పవాడు. ఇలా మనం మార్చాలి. ఇది ఎలా అంటాం మనం? హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో అ డాన్సర్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో కూడా వాడేశాం. తర్వాత ఏమంటున్నాడు? షీ స్మార్ట్ డాష్ యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా యాడ్ చేస్తాం? ఇజంట్ షీ. అయిపోయింది, ఇంతే. తర్వాత మనకు ఈ అండర్లైన్ చేసిన వాటిని మనం కరెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏమంటున్నాడు? వీ వేర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. దీంట్లో మనం ఎంటర్ ఇన్ టు ద హౌస్ని కరెక్ట్ చేయాలి అంటే దీన్ని మనం తీసేయాలి. వీ వేర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద హౌస్. ఇంట్లోకి అనే అర్థం ద హౌస్. ఎంటర్ అంటేనే లోపలికి వెళ్ళడం. ఎంట్రీ అంటేనే మనం ఒక చోటికి కానీ ఒక లోపలికి వెళ్ళడం కాబట్టి ఆ ఎంట్రీ ఇవ్వలేదు అని అర్థం. తర్వాత శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్ ద పార్లర్. బిసైడ్స్ ఉండకూడదు, ఎస్ ఉండకూడదు. గుర్తుంచుకోండి. ఎస్ అంటే ఇదే కాకుండా, అంతేకాకుండా అనే వచ్చేస్తుంది. సో ఎస్ తీసేస్తే చాలు. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్ ద పార్లర్. తర్వాత ఏమంటున్నాడు? ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ మేడ్ ఆఫ్ టీక్. ఫర్నిచర్ మొత్తాన్ని మనం ఒక్కటే సెట్గా ఫర్నిచర్ అనొచ్చు. ద ఫర్నిచర్ ఇన్ దిస్ రూమ్ ఈజ్ మేడ్ ఆఫ్ టీక్ అనమాట. తర్వాత ద ఎర్త్ ఈజ్ మూవింగ్ రౌండ్ ద సన్. ఈజ్ మూవింగ్ కాదు, మనం ఏం రాయాలి? మూవ్స్. తర్వాత ఏమంటున్నాడు? లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైసెస్. కొన్ని సలహాలు అని మనం తెలుగులో అంటాం, కానీ ఇంగ్లీష్లో అడ్వైస్ అంటే ఒక సలహా అయినా మల్టిపుల్ సలహాలైనా వాటిని మనం అడ్వైస్గానే అంటాం. సో ఇది అడ్వైసెస్ కాదు, సమ్ అడ్వైస్. ఇది మన ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాతకు వస్తే మనం ఈ ఇచ్చిన వాటిలో ఏదన్నా మూడిటిని వాడి మనం ఒక సెంటెన్సులు ఫామ్ చేయాలి. 3 సెంటెన్సులు ఒక్కొక్కటి వాడి. సైలెంట్ కాన్సనెంట్స్. తర్వాత క్వశ్చన్లో సైలెంట్ కాన్సనెంట్స్ ఏంటి అని చూడాలి. ఏలో బఫే అంటాం, బఫెట్ అనం, బఫే. సో ఇక్కడ టీ సైలెంట్ అయిపోతుంది. తర్వాత దీంట్లోకి వస్తే డౌట్ అన్నప్పుడు బి సైలెంట్ అయిపోతుంది. తర్వాత వచ్చింది రాక్, ఆర్ఓకే అనే సౌండే వస్తుంది. ఇక్కడ మనకు సి సైలెంట్ అయిపోతుంది. తర్వాత ఏంటి? డిపాట్ కాదు, డిపో. టీ ఇక్కడ సైలెంట్. తర్వాత ఏంటి? లిస్టన్ కాదు, లిజన్. టీ ఇక్కడ సైలెంట్. తర్వాత దీంట్లోకి వస్తే ఫోక్ అన్నప్పుడు ఇది ఎల్ ఇక్కడ సైలెంట్. ఇవి మన సైలెంట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. 6 ఇచ్చారు. దీంట్లో 4 నేను ఆన్సర్ ఇస్తా, 2టికి మీరు కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి. చూద్దాం మీకు ఎంతవరకు వచ్చో. దే సెల్ ఓల్డ్ థింగ్స్ హియర్. ఓల్డ్ ఏంటి అంటే ఇది అడ్జెక్టివ్. వాట్ క్లోత్స్ డిడ్ యూ బై? దీనికి ఆన్సర్ మీరు ఇవ్వండి కమెంట్స్లో చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు? వావ్ దట్ లుక్స్ అమేజింగ్. వావ్ ఏంటి ఇక్కడ? ఇంటర్జెక్షన్.
జెక్షన్. తర్వాత హీ డజంట్ వాంట్ టు గో విత్ దెమ్. హీ ఇదేంటో ఆన్సర్ ఇవ్వండి. నేను 2 మీకు హోంవర్క్గా ఇస్తానన్నాను, 4 నేను ఆన్సర్ ఇస్తానన్నాను. సో ఈ 2 మీరు చెప్పండి. రాఘవ్ డింట్ పాస్ ద టెస్ట్ బికాస్ హీ డింట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఇక్కడ ఏం వస్తుంది? కాంజంక్షన్. బికాస్ కాంజంక్షన్ అవుతుంది. హ్యావ్ ఏ లుక్ అండర్ ద కౌచ్. అండర్ ఏంటి? ప్రిపోజిషన్. ఇది మన ఆన్సర్లు. సింపుల్గా అయిపోయే 2 ఆన్సర్ మీరు ఇస్తారు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? డిస్పైర్. డిస్పైర్ అంటే ఏంటి అంటే మనం అన్ని ఆశలు వదిలేసుకొని నిరాశ జీవితం అంటారు చూసారా, అలాంటిది. ఫీలింగ్ దట్ దేర్ ఈజ్ నో హోప్. ఇది ఆన్సర్. 1కి డి ఆన్సర్. మెజిస్ట్రేట్ అంటే ఎవరు? మెజిస్ట్రేట్ అంటే మనం ఎవరు అనొచ్చు? జడ్జి గారు. జడ్జి గారు అనొచ్చు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆర్ జడ్జ్. సో ఇది ఈ. షాటర్ అంటే గాజు ముక్క కింద పడింది అనుకోండి, గాజు ఐటము, అది ముక్కలు ముక్కలు చిన్న 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 ముక్కలుగా అయిపోతుంది. అది షాటర్. టు బ్రేక్ సడన్లీ ఇంటూ స్మాల్ పీసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్. ఇది మన ఆన్సర్ ఏ. తర్వాత ఏంటి? కార్ప్స్. కార్ప్స్ అంటే ఏంటమ్మా? ఒక శవం. ఎక్కడుంది ఇది ఆన్సర్? అ డెడ్ బాడీ. సి. పెనూరీ. పెనూరీ అంటే ఏంటి అంటే అతి పేదరికంలో ఉండడాన్ని. అతి పేదరికం, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్. ఇది పెనూరీ. ఎఫ్. రెసిలెన్స్. రెసిలెన్స్ అంటే ఏంటి? ఒక స్ట్రాంగ్ లేదా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తొందరగా రికవర్ అయ్యి బయటికి రాగలగడం, అది మన రెసిలెన్స్ అనుకోండి. ద అబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిప్రెషన్, ఇల్నెస్ ఆర్ మిస్ఫార్చ్యూన్. ఇది రెసిలెన్స్. బి. అయిపోయింది మనకు. తర్వాత క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? మనకు కొంచెం డేటా ఇచ్చాడు. దీన్ని మనం పై చార్ట్లో చూపించాలంట. పై అంటే ఏముంది? మనం ఒక రౌండ్ సర్కిల్ వేసేసాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇచ్చిన పర్సంటేజెస్లో మనం డివైడ్ చేయాలి. 50% ఉందంట సోనా మసూరి రైస్. సో 50% అంటే సగం. సో దీంట్లో సగం వేసేసాం. ఇది 50%. ఏంటిది? సోనా మసూరి రైస్. సోనా మసూరి రైస్. తర్వాత రెండోది రెడ్ గ్రామ్ 25%, అంటే పావు వంతు, అంటే సగంలో సగం. సో ఇది సగం అయితే ఈ సగంలో మళ్ళీ సగం. సో 25%. ఏంటిది? ఏంటమ్మా? రెడ్ గ్రామ్. ఇంకా మిగిలింది ఏంటి మనకు? ఇక్కడ ఇంకో 25% మిగిలింది. దీన్ని ఏం చేశాడు? 5, 10, 10 ఈ 3 భాగాలుగా మనం విభజించాలి. సో 5 అంటే 10 కన్నా చిన్నది కాబట్టి ఈ చిన్న ముక్క ఒకటి, 2 10 ముక్కలు వేసుకున్నాం అనుకోండి. ఇది 10%, ఇది 10%, ఇది 5%. 5% ఏది ఉందమ్మా? మెయిజ్. ఇది 5%. తర్వాత 10% 2 ఉన్నాయి, జవార్. తర్వాత మిల్లెట్. ఇంతే. ఇది వేస్తే మన పై చాటు. దీనికి మనకు 5 మార్కులు వస్తాయి. తర్వాత క్వశ్చన్, దీని గురించి ఒక పారాగ్రాఫ్ రాయాలంట. ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఈ ట్రాన్స్క్రిప్షన్స్ ఇది ఎలా వస్తుంది? ఆర్డర్. ఇది అడ్వెంచర్. ఇదేంటి? డ్రీమ్. ఇదేంటి? స్టూడెంట్. ఇది ఈజీ హాస్పిటల్. ఇది హ్యాపీనెస్. ఇది చాలాసార్లు రిపీట్ అవుతుంది, మౌంటైన్. ఇది పెన్సిల్. ఇది నేషన్. ఇదేంటి? టీచర్. అయిపోయింది. దీంట్లో మనం 10కి 10 ఆన్సర్ ఇచ్చేసాం. మీరు ఎగ్జామ్లో రాయాల్సింది 5. మీకు 5 వస్తే చాలు దీంట్లో.
కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దమ్మా. మళ్ళీ చెప్తున్నా, కమెంట్స్ పక్కా చూడండి. దీంట్లో మనం ఏమంటున్నాడు, అండర్లైన్ చేసిన వాటి సౌండ్ ఎక్కడ డిఫరెంట్ ఉందో అది చెప్పాలంట. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, హిడ్, బిడ్, హైడ్. ఐ గురించి మనం రాస్తున్నాం. హిడ్లో ఈ సౌండ్ వస్తుంది అనమాట. ఐది ఈ సౌండ్ వస్తుంది, ఈ. హిడ్లో ఈ, బిడ్లో ఈ, హైడ్లో ఐ సౌండ్ వస్తుంది మనకు, ఐ సౌండ్. సో ఈ ఐ దీంట్లో ఆడ్ కాబట్టి మనకు హైడ్ దీంట్లో ఆడ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, లీటర్, నైట్, లైక్ అన్నాడు. సో ఐని అండర్లైన్ చేశాడు. లీటర్లో ఐ సౌండ్ ఎలా వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది, ఈ. మన తెలుగులో రాస్తే ఈ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది. నైట్లో ఐ సౌండ్, లైక్లో ఐ సౌండ్ వస్తుంది. సో ఈ రెండిట్లో మనకు ఐ సౌండ్ వస్తుంది అనమాట, తెలుగులో ఐ. సో ఈ రెండు సౌండ్లు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఇది తేడాగా ఉంది. నెక్స్ట్ వస్తే అల్ట్రా, అండర్, యూనికార్న్. అల్ట్రా ఆతో స్టార్ట్ అయినట్లేదు, అల్ట్రా ఆతో. అండర్ ఇది కూడా ఆతో. యూనికార్న్ యూతో స్టార్ట్ అయినట్టుంది, యూతో. సో యూ ఎక్కడ డిఫరెంట్గా సౌండ్ చేస్తుంది అంటే యూనికార్న్లో. తర్వాత 3 ఇచ్చాడు, నైటు, నైఫ్, కింగ్. కేని అండర్లైన్ చేశాడు. ఇక్కడ నైట్లో కే సైలెంటు, దాని శబ్దమే రాదు. నైఫ్లో కూడా కే సైలెంటు, కానీ కింగ్లోకి వచ్చేసరికి మనం కే పలుకుతాం. సో కే సైలెంట్ కాదు కాబట్టి ఇది ఆడ్ వన్. తర్వాత వస్తే సిల్క్, సప్పర్, షూ. ఎస్ని అండర్లైన్ చేశాడు. సిల్క్ అంటే సా సౌండ్ వస్తుంది చూడండి, సిల్క్లోను, సప్పర్లోను సా. షూలో షా సౌండ్ వస్తుంది, షా. సో ఇది తేడాగా ఉంది, షూ తేడాగా ఉంది. తర్వాత వచ్చింది మనం ఆన్సర్లు ఇచ్చేయాల్సింది సిలబల్స్కి. సిలబల్స్కి ఆన్సర్ ఇవ్వాలమ్మా. న్యూలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 1 సిలబల్ ఉంటుంది. పాపులేషన్లో 4, బ్యూటిఫుల్లో 3, డిస్పైర్లో 2, అడ్వెంచర్లో 3, అడ్మినిస్ట్రేషన్లో 5, గుడ్లో 1, టుడేలో 2, షార్ట్లో 1, ట్రూత్లో 1. అయిపోయింది. ఇది లాస్ట్ క్వశ్చన్. దీంట్లో ఏం చేయాలి మనం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇక్కడ సూటబుల్గా ఏం వస్తుందో దాన్ని వాడాలి. సో వెయిటర్ వచ్చాడంట, గుడ్ ఈవినింగ్ సార్, హ్యావ్ ఏ సీట్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్, కూర్చోండి సార్ అన్నాడు. కస్టమర్ ఏమన్నాడు, థ్యాంక్ యూ, ఐ వాంట్ టు హ్యావ్. ఎందుకు వచ్చాడు, ఎవడైనా వెయిటర్ అంటే రెస్టారెంట్లో ఉంటాడు, ఎవరైనా ఎందుకు వస్తాడు, డిన్నర్ కానీ లేదా అ మీల్, భోజనం చేయడానికి వస్తాడు. సో ఇక్కడ మీరు డిన్నర్ లేదా మీల్తో ఫిల్ చేయొచ్చు. డిన్నర్, నేను డిన్నర్ చేయడానికి కానీ ఒక భోజనం చేయడానికి కానీ వచ్చాడు అని మీరు రాయండి. తర్వాత వెయిటర్ అన్నాడు, ఎస్ ప్లీజ్, హియర్ ఈజ్ అవర్ మెనూ, మా మెనూ ఇదిగోండి. వుడ్ యూ ప్లీజ్ చూస్ యువర్ మెనూ, అంటే మీకేం కావాలో ఇప్పుడు చూస్ చేసుకుంటారా అని మెనూ ఇచ్చాడంట. అప్పుడు కస్టమర్ అన్నాడు, ఐ వాంట్ టు టేస్ట్ ఆల్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇక్కడున్న అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు, హియర్ వైల్ ఐ యామ్ ఆన్ ఏ హాలిడే, నేను ఇక్కడ సెలవుల్లో వచ్చాను, ఇక్కడ ఉండే అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. క్యాన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ అని చూపించాడు. దేని గురించి చూపిస్తుంటాడు, ఫుడ్ ఐటమ్ కానివ్వండి, మెనూలో ఉన్న ఫుడ్ ఐటమ్, లేదా మంచిగా ఇంగ్లీష్లో చెప్పాలంటే డిష్ గురించి ఇతను మాట్లాడుతున్నాడు. సో ఫుడ్ ఐటమ్ అనండి, దీనికన్నా బెటర్ ఆప్షన్ డిష్ అనండి. ఓకే. తర్వాత ఇతను ఏమన్నాడు, వెయిటర్ అన్నాడు, ఇట్స్ కాల్డ్ గాడో. ఇట్స్ ఇండోనేషియన్ వెజిటబుల్ సలాడ్ సర్వ్డ్ విత్ పీనట్ సాస్. ఈ ఫుడ్ ఐటమ్ పేరు గాడో. ఇది ఇండోనేషియన్ వెజిటబుల్తో చేసినది,
పీనట్ సాస్తో. వాట్ ఆర్ ఇన్ దేర్, ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే దే ఆర్ పొటాటోస్, బీన్స్ స్ప్రౌట్స్, లెట్యూస్, కుకుంబర్, ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు. అప్పుడు కస్టమర్ ఏమన్నాడు, ఇన్ని చెప్పిన తర్వాత ఐ నెవర్ డాష్ ఇట్ బిఫోర్, నేను దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదు లేదా ట్రై చేయలేదు. సో ఐ నెవర్ ట్రైడ్ ఆర్ టేస్టెడ్, ఇది కరెక్ట్ అవుతుంది ఇక్కడ, ఇది కరెక్ట్గా కూర్చుంటుంది. తర్వాత వాట్ అబౌట్ ది డాష్, డాష్ గురించి చెప్పు అంటే డాష్ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ వెయిటర్ ఇమీడియట్గా ద సాస్ యూజెస్ పీనట్ అన్నాడు, సాస్ గురించి మాట్లాడేశాడు. సో కస్టమర్ దేని గురించి అడుగుంటాడు, సాస్ గురించి అడుగుంటాడు. ఇది మన ఆన్సర్. అర్థమైంది కదా. మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దు. మీ పేరు ఊరితో సహా పంపిస్తే అవి కూడా అప్లోడ్ చేస్తాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.